దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడ మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 19న మరోమారు విచారణ జరగనుంది. 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఇవాళ 5గురికి సంబంధించి తీర్పిచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్కు సంబంధించి ఇవాళ తీర్పు వెలువడనుంది.